హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎల్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకి మగ్గం వర్క్లో యూస్ చేసే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్ స్టిచెస్ని అయితే మీకు ఈరోజు నేర్పించబోతున్నాను. ఫస్ట్ది డబుల్ లేయర్ చైన్ స్టిచ్ అన్నమాట. ఫస్ట్ నార్మల్గా ఒక చైన్ స్టిచ్ చేసి దాని పక్కనే ఇంకొక చైన్ అనేది మనం వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేయాలి. సో దీన్ని డబుల్ లేయర్ చైన్ స్టిచ్ అని అయితే అంటారు. దీనిని బోర్డర్ వేసేటప్పుడు డబుల్ లేయర్ చైన్ స్టిచ్ అయితే ఏ బ్లౌజ్ డిజైన్లో అయినా మనం యూస్ చేస్తాం. దీంట్లో ఉన్న ట్రిక్ ఏంటంటే 2 గొలుసుల మధ్య గ్యాప్ లేకుండా పక్క పక్కనే వేయాలన్నమాట. ఇది చాలా పర్ఫెక్ట్గా వస్తే మీకు బ్లౌజ్ వర్క్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా డిజైన్ అయితే చేసేసుకోగలరు. సెకండ్ చైన్ స్టిచ్ వచ్చి జిగ్జాగ్ చైన్ స్టిచ్. ఈ జిగ్జాగ్ చైన్ స్టిచ్ అని ఎందుకంటారంటే మనం శారీ పాల్స్ జిగ్జాగ్ చేయించుకుంటాం కదా, క్రాస్ టైపు, ఆ టైప్లోనే ఉంటుంది ఇది. ఫస్ట్ స్ట్రైట్ లైన్ స్టిచ్ చేయాలి. స్ట్రైట్ లైన్ స్టిచ్ చేసిన తర్వాత వీడియోలో చూపించినట్టు జిగ్జాగ్గా మనమైతే కుట్టు వేసుకోవాలి. ఒక సైడ్ పొడిచి మళ్ళీ ఆపోజిట్ సైడ్ కూడా పొడిచి దారాన్ని అయితే పైకి తీసుకురావాలి. దీన్ని జిగ్జాగ్ స్టిచ్ అని ఎందుకంటారంటే మనం జిగ్జాగ్గా కుడుతున్నాం చూడండి వీడియోలో క్లారిటీగా, అందుకని దీన్ని జిగ్జాగ్ స్టిచ్ అంటాము. ఈ స్టిచ్ని మనం ఎక్కడ యూస్ చేస్తామంటే మగ్గం వర్క్ చేసేటప్పుడు నెట్టెడ్ బ్లౌజెస్ మీద చేస్తాం కదా, నెట్ని క్లాత్కి అటాచ్ చేసేటప్పుడు స్ట్రాంగ్గా ఉండటానికి ఈ జిగ్జాగ్ స్టిచ్ అయితే వేస్తాము. జిగ్జాగ్ స్టిచ్ వేసేటప్పుడు డిస్టెన్స్ అనేది ఎంత తక్కువగా అయితే ఉంటుందో అప్పుడు ఆ స్టిచ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండి నెట్ అనేది ఫ్యాబ్రిక్ నుండి విడిపోకుండా ఉంటుంది. అందుకు ఈ స్టిచ్ని అయితే యూస్ చేస్తారు. ఇది కూడా చాలా బాగా నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిఎల్ క్రియేషన్స్.